ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీల మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీపై ఏఐసీసీతో చర్చించనున్నారు సీఎం. పీసీసీ అధ్యక్షుడి అంశం కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇవాళ పోలాండ్లో రెండో రోజు పర్యటించనున్నారు ప్రధాని మోడీ. అక్కడి నుంచి రైల్లో ఉక్రెయిన్కు వెళ్లనున్నారు. మధ్య ఐరోపాలో భారత్కు కీలక ఆర్థిక భాగస్వామిగా పోలాండ్ ఉంది. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు పోలాండ్ అధ్యక్షుడు ప్రధానులతో ఇవాళ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అనంతరం పోలాండ్లో ఉన్న ప్రవాస భారతీయులను ప్రధాని కలవబోతున్నారు. వారితో కలిసి ఓ సమావేశంలో పాల్గొనబోతున్నారు. జమ్మూ కశ్మీర్లో రాహుల్ ఖర్గే పర్యటన కొనసాగనుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నద్దతపై సమీక్షతో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తుపై చర్చలు జరిపేందుకు నేతలు అక్కడకు వెళ్లారు. ఇవాళ వారు 10 జిల్లాల పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత పొత్తు అవకాశాలపై ఎన్సీ నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న లేళ్ల అప్పిరెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. సీనియర్ నేత బొత్స ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన కోసం తన పదవిని త్యాగం చేశానని అప్పిరెడ్డి చెప్పారు. తన విన్నపాన్ని తొలుత తమ అధ్యక్షుడు జగన్ అంగీకరించలేదని, అయినప్పటికీ తన విన్నపం మేరకు ఆమోదించారని తెలిపారు. జగన్ వైసీపీని స్థాపించినప్పటి నుంచి తాను ఆయనతోనే ఉన్నానని చెప్పారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో పోలీసుల ముందు జోగి రమేష్ హాజరయ్యారు. అయితే ఆయన విచారణకు సహకరించడం లేదని మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఏమడిగినా తెలీదు, గుర్తుకు లేదు అని చెప్తున్నారని అన్నారు. అవసరమైతే జోగి రమేష్ ను మళ్లీ విచారణకు పిలుస్తామని తెలిపారు. 94 బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం విచారణలో భాగంగా ఏ వ్యక్తినైనా కావాల్సిన డాక్యుమెంట్లను గానీ ఎలక్ట్రానిక్ డివైజ్లను గానీ అడిగే అధికారం ఉందన్నారు. మరోవైపు పోలీసులు అడిగిన అన్నింటికీ సమాధానం చెప్పానన్నారు జోగి రమేష్. జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో హైడ్రాకు హైకోర్టులో ఊరట లభించింది. ఫామ్ హౌస్ ను కూల్చకుండా స్టే విధించాలన్న పిటిషన్ను కొట్టేసింది. జీవో 99లోని నిబంధనల ప్రకారమే హైడ్రా నడుచుకోవాలని ఆదేశించింది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ మాత్రమే హైడ్రా విధి అని చెప్పారు. జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని అన్నారు ప్రభుత్వ లాయర్. తనిఖీల కోసమే జన్వాడ ఫామ్ హౌస్ కు హైడ్రా వెళ్లిందని చెప్పారు. నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తోందన్నారు. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఆదేశించింది హైకోర్టు. తన మిత్రుడి ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే తాను దగ్గరుండి మరీ కూల్చివేయిస్తానని అన్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయాలని డిమాండ్ చేశారు. తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదన్నారు. తన మిత్రుడికి ఓ ఫామ్ హౌస్ ఉంటే తాను 7-8 ఏళ్లు లీజుకు తీసుకున్నానని అన్నారు. ఆ ఫామ్ హౌస్ కనుక ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లో ఉంటే కనుక తాను స్వయంగా వెళ్లి తన మిత్రుడితో మాట్లాడి దగ్గరుండి మరీ కూలగొట్టించొస్తానని అన్నారు. మాజీ ఈఎన్సీ మురళీధర్రావును కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 2 గంటల పాటు స్వయంగా కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ మురళీధర్రావును ఎగ్జామినేషన్ చేశారు. మొత్తంగా 8 ప్రశ్నలు సంధించారు చంద్రఘోష్. పనులు పూర్తి కాకముందే క్వాలిటీ టెస్టులు చేయకుండా బిల్లులు ఎలా చెల్లించారని ప్రశ్నించారు. 3 బ్యారేజ్ల డిజైన్స్ మధ్యలో ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. కమిషన్ విచారణ సందర్భంగా తప్పులు జరిగాయని మాజీ ఈఎన్సీ మురళీధర్రావు అంగీకరించారు. క్షేత్రస్థాయి అధికారుల తప్పిదాల వల్ల కొంత నష్టం జరిగిందని అన్నారు. ఏపీలో ఎవరైనా నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలని, తప్పు చేస్తే శిక్ష పడ్డం ఖాయమని సందేశాన్ని నేరగాళ్లలోకి బలంగా పంపించాలని పోలీసు అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజా భద్రతకు భరోసా ఇచ్చేలా పోలీస్ శాఖ పనితీరు ఉండాలన్నారు. పోలీసింగ్లో మార్పు కనిపించాల్సిందేనని స్పష్టం చేశారు. రాజకీయాల ముసుగులో అరాచకాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్దేశించారు. పోలీస్ సిబ్బందిలో అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించాలని, గంజాయి డ్రగ్స్ ను రాష్ట్రం నుంచి తరిమేయాలన్నారు.
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆర్కే వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం 3F పామాయిల్ పరిశ్రమలో బ్లాస్టింగ్ కలకలం రేపింది. భారీ శబ్దంతో పాటు మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ఉన్న కర్మాగారాల్లోని సిబ్బంది అంతా బయటకొచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. కృష్ణపట్నం పోర్టుతో పాటు సమీపంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫ్యాక్టరీకి ట్యాంకర్ కొద్దిగా దూరంలో ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాంతో నష్టం తగ్గిందని తెలుస్తోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అగ్ని ప్రమాదం జరిగింది. మందుల షాప్ ఎదుట ఓ వ్యక్తి బైక్పై పెట్రోల్ క్యాన్ ఉంచి మందుల కోసం షాప్కి వెళ్లాడు. అయితే రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి స్మోకింగ్ చేస్తూ బీడీ కాల్చుకుని అగ్గిపుల్లను పెట్రోల్లో వేశాడు. అంతే వెంటనే మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేశారు. సకాలంలో మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. రోస్టర్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ ఎదుట ఆందోళన నిర్వహించారు. టీఓఓ 954 దానిని అనుబంధ ఆర్డర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వచ్చిన పోస్టులో సీనియారిటీని రోస్టర్ విధానంలో నిర్ణయించి ఇచ్చిన అడ్హాక్ ప్రమోషన్లను రెగ్యులరైజ్ చేయాలని, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అడుగడుగునా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఆసుపత్రికి మందులు, ఇతరత్రా వస్తువుల సప్లై కోసం పిలిచే కాంట్రాక్టుల్లో 20% కమిషన్ ఆయనకు ఇచ్చుకోవాల్సిందే. రోగులకు ఇంజెక్షన్ చేసిన సిరింజ్లను, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ విషయంలోనూ అవినీతికి పాల్పడ్డారని సిట్ విచారణలో బయటకొస్తోంది. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారంపై ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టాయి. రాజకీయ పార్టీలు కూడా ఆందోళనకు దిగాయి. న్యాయం కావాలంటూ రోడ్డెక్కి ధర్నాలు చేశాయి. రోడ్డుపై టైర్లను కూడా తగులబెట్టారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అత్యాచారానికి బలైన జూనియర్ వైద్యురాలికి న్యాయం జరగాలని కోరుతూ కోల్కతాలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పాల్గొన్నారు. ఆయన సతీమణి, కూతురు కూడా వారితో కలిసి నడిచారు. బాధిత కుటుంబానికి సత్వరం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై రేపు ఘటనల గురించి విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తోందని అన్నారు గంగూలీ. మహిళలపై వరుస దారుణాలు వెలుగులోకొస్తున్న నేపథ్యంలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులే మహారాష్ట్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. తన భద్రతను ఉపసంహరించుకుని సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. కొన్ని నెలలుగా మహారాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీలో చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా జరిగింది. అయితే ఆయన కీలక ప్రకటన చేశారు. తాను కొత్త పార్టీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నానని వెల్లడించారు. ఎంతో మంది తనకు మద్దతుగా ఉన్నారని, ఇది తన జీవితంలో కొత్త అధ్యాయమని చెప్పారు. ఒక కొత్త పార్టీని ప్రారంభించి దాన్ని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నానని తెలిపారు. తన ప్రయాణంలో ఒక మంచి మిత్రుడు కలిస్తే వారితో కలిసి ముందుకు వెళ్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీని ప్రారంభిస్తానని వెల్లడించారు.